ఐపీఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ 50s చేసిన హీరోలు. ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే పరుగుల సునామీ. ఒక్క బాల్ వేస్ట్ చేసిన బ్యాటర్లు బాధపడిపోతుంటారు. ప్రతి బాల్ బౌండరీ, సిక్సర్ కొట్టడమే బ్యాటర్ లక్ష్యం. అయితే ఐపీఎల్ చరిత్రలో కొందరు ఆటగాళ్లు తమ దూకుడు ఆటతో వేగంగా అర్ధ సెంచరీలు చేశారు. అట్లా వేగంగా అర్ధ సెంచరీలు చేసిన స్టార్ బ్యాట్స్మెన్స్ ఇప్పటివరకు 5గురున్నారు. వారి గురించి ఈరోజు వీడియోలో చర్చిద్దాం. అందులో ఫస్ట్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్. ఈయన భారతదేశస్థుడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసి రికార్డు సాధించిన రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు. యశస్వి జైస్వాల్ 2023 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ పై జరిగిన మ్యాచ్లో కేవలం 13 బంతుల్లో అర్ధ సెంచరీ నమోదు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంకా కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్లో ఆడాడు. కేఎల్ రాహుల్ 2018లో పంజాబ్ కింగ్స్ తరఫున ఢిల్లీ క్యాపిటల్స్ పై 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. మరొక ఆటగాడు పాట్ కమిన్స్. ఇతను ఆస్ట్రేలియా క్రికెటర్. పాట్ కమిన్స్ ఒక ఫాస్ట్ బౌలర్ అయినప్పటికీ బ్యాట్తో విధ్వంసం సృష్టించాడు. కమిన్స్ 2022లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ముంబై ఇండియన్స్ పై అద్భుత ఇన్నింగ్స్ ఆడి 14 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. ఇంకొక ఆటగాడు నికోలస్ పూరన్. ఇతను వెస్టిండీస్ క్రికెటర్. నికోలస్ పూరన్ 2023లో లక్నో సూపర్ జైంట్స్ తరపున ఆర్సీబీపై 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ఆల్రౌండర్గా తన సత్తా చాటాడు. ఇప్పుడు చివరి ఆటగాడు ట్రావిడ్ హెడ్ గురించి చర్చిద్దాం. ఇతను ఆస్ట్రేలియా క్రికెటర్. ట్రావిడ్ హెడ్ 2024 ఐపీఎల్ సీజన్లో సునామీ బ్యాటింగ్ చేశాడు. లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పై 16 బంతుల్లో 2 సార్లు అర్ధ సెంచరీలు సాధించాడు. ఇది అతని అద్భుతమైన ఫామ్కు నిదర్శనం. ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. చూద్దాం ముందు ముందు జరిగే ఐపీఎల్ మ్యాచ్లలో ఎన్ని రికార్డులు వస్తాయో. ఆరంగేట్రంలోనే అదరహో. 2025 మార్చి 31న జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ముంబైకి తొలి విజయం దక్కింది. ముంబై ఇండియన్స్ జట్టు ఆల్రౌండర్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆ జట్టు సోమవారం 8 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ ను చిత్తు చేసింది. కేకేఐ అన్ని భాగాల్లో తేలిపోయింది. అశ్విన్ కుమార్, దీపక్ చాహర్ బాల్ట్ దాటికి మొదట కోల్కతా 16.2 ఓవర్లలో 116 స్కోర్ చేసింది. ముంబై ఇండియన్ జట్టు 12.5 ఓవర్లలో 2 వికెట్ల మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆస్ట్రేలియాకు టీమిండియా అక్టోబర్, నవంబర్లో సిరీస్, ఒక టెస్ట్తో పాటు వన్డే, టీ20 ఆడనున్న మహిళ టీమిండియా పురుషుల, మహిళల జట్లు ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. భారత పురుషుల జట్టు ఈ పర్యటనలో 3 వన్డేలు, 5 టీ20 ఆడనుంది. ఈ మొత్తం 8 మ్యాచ్లు కూడా 8 వేరు ప్రాంతాల్లో ఆడనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. అక్టోబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటన నవంబర్ 8న ముగుస్తుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు టీ20 క్రికెట్ మీద ఫోకస్ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఇండియా, శ్రీలంక వేదిక టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు సాధ్యమైనంత ఎక్కువగా టీ20 క్రికెట్ ఆడాలని నిర్ణయించింది. ఇక మహిళ జట్టు ఆసీస్ పర్యటనలో 3 టీ20లు, 3 వన్డేలు, ఒక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 15న ఈ పర్యటన ప్రారంభమై మార్చి 9న ముగియనుంది. పెర్త్లోని వాకా స్టేడియంలో ఒక టెస్టు ఆడనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.